కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునామములో వందనాలు. మహాదేవుని కృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత కొన్ని వారం నుంచి మనము దేవుని సన్నిధిలో కనబడుట అనే సంగతులు ప్రారంభంలో ఆలోచన చేశాం. దేవుని సన్నిధిలో కనబడాలి అనే ఒక తృష్ణ, ఒక దాహం మనం కలిగి ఉండాలని, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఎలాంటి మనస్సాక్షి కలిగి రావాలి, ఎలాంటి హృదయం కలిగి రావాలి అనే సంగతులు నేర్చుకుందాం. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అనే సంగతులు కూడా మనం నేర్చుకుందాం. దేవుని మందిరానికి ఆయన సన్నిధికి నేను ఎందుకు రావాలి అంటే అది మన యాజక ధర్మం జరిగించడానికి ప్రాథమిక బాధ్యత అని, దేవుని మార్గాలు బోధించబడినప్పుడు జీవితాన్ని దిద్దుకోవడానికని, సమయోచితమైన సహాయం కొరకు మనము దేవుని సన్నిధిలో చేరాలని, దేవుని చిత్తము నెరవేర్చుటకు, ఆయన చిత్తము జరిగించుటకు మనం ఆయన సన్నిధిలో చేరాలని, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుని చిత్తమే నెరవేరాలి అనే సంగతులు మనము గతంలో నేర్చుకున్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఎలా కనబడాలి లేదా క్రమశిక్షణ. దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి లేదా దేవుని సన్నిధిలో క్రమశిక్షణ కలిగి ఉండాలి అనే సంగతులు మనం నేర్చుకుందాం. నలుగురిలోకి వెళ్ళేటప్పుడు నేను మంచిగా కనపడాలి అనే ఒక ఆలోచన మనలో ఉంటుంది. ఒక పెళ్లికో లేకుంటే ఒక ఫంక్షన్కో మనం వెళ్ళేటప్పుడు నేను పలానా చోటుకు వెళ్తున్నాను కాబట్టి నేను చాలా బాగా కనపడాలి అనే ఆలోచనలో మనం ఉంటాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవునికి మనం ఎలా కనపడాలి, మనుషులకి కాదు, మనుషుల గురించి మనం ఆలోచించట్లేదు. దేవుని సన్నిధిలో దేవునికి నేను ఎలా కనపడాలి అనేది గ్రంథము తేటగా తెలియజేసింది. ఉదాహరణకి 2 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించి చెరసాల్లో ఉండి ఫరో యొక్క పిలుపు కోరిక మేర ఆ చెరసాల్లో నుంచి విడిపించబడి రాజదర్బార్లోనికి ప్రవేశిస్తున్న యోసేపు మనకు కనిపిస్తుంటాడు. చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు మాసిన దుస్తులతోనూ మాసిన గడ్డంతోనూ ఉంటుంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? చెరసాలలో నుండి రాజదర్బార్లోనికి వెళ్తున్నాడు, రాజ సన్నిధిలోనికి వెళ్తున్నాడు యోసేపు. అదే మాసిన గడ్డంతో, అదే మాసిన వస్త్రాలతోటి అతను వెళతాడంటే వెళ్ళాడు. అంటే చెరసాలలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అతనికి నీటిగా క్షౌరము చేయించి మంచి బట్టలు అతనికి ధరింప చేసి ఫరో యొక్క రాజ సన్నిధిలోనికి తీసుకెళ్ళాడు. ఆదికాండం 41వ అధ్యాయంలో మీకు తెలిసిన సందేశం అది. అలాగే రెండోది, సుమారు 37 సంవత్సరాలు యెహోయాకీను బందీ గృహంలో ఉన్నాడు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఎవెల్మెలెకు పరిపాలన కాలంలో ఎవెల్మెలెకు యెహోయాకీను పట్ల దయాహృదయం కలిగి ఉండి ఆ బందీ గృహంలో నుంచి అతను బయటికి తీసుకొచ్చి ఆ బందీ వస్త్రమును తీసివేసి ఒక మంచి వస్త్రములు ధరింపచేసి తన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నట్లు మీకు తెలిసిన సందేశమే కదా. అంటే ఒక రాజదర్బార్లోనికి, రాజ సన్నిధిలోనికి వెళుతున్నప్పుడు ఎలా కనపడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఎలా పడితే అలా రాజ సన్నిధిలోనికి వెళ్ళరు. ఏ వస్త్రములు ధరించుకొని ఆ వస్త్రములతోటి రాజ దర్బార్లోనికి ప్రవేశించరు. ఈరోజు స్కూలుకు వెళ్తున్నాం అనుకో, స్కూలుకి మన పిల్లలను పంపిస్తున్నాం అనుకో, అంటే ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ఉండదు. సాధ్యంగా ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ను ధరింప చేసి ఏం చేస్తామంటే ఆ స్కూల్కి పంపిస్తాం.
మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? వస్త్రములు ధరించుకున్న వారముగా మనము కనపడాలి. అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నేను ఎలా కనపడాలి అంటే వస్త్రములు ధరించుకున్న వారముగా మనము కనపడాలి. అవి వాస్తవానికి ఈరోజు మనము రాజులైన యాజక సమూహం కదరా స్త్రీలారా. ఈరోజు మనము రాజులైన యాజక సమూహము, యాజకులు యాజక సేవ చేసేటప్పుడు వారికంటూ ప్రత్యేకంగా సేవా వస్త్రములు అనేవి ఉంటాయి. అహరోనుని యాజకుడిగా ప్రధాన యాజకుడిగా నియమించుకుంటున్నప్పుడు, అతని కుటుంబీకులను అతని కుమారుని యాజకులుగా దేవుడు నియమించుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా వారి కొరకు ఒక ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టమన్నట్లు దేవుడు మోషేతో ఆజ్ఞాపించినట్లు మీకు తెలుసు కదా సంగతి. అంటే ఇశ్రాయేలీయులు అందరూ ధరించుకునే వారి కామన్ డ్రెస్ వేరే, కానీ యాజక సేవ చేసే యాజకుల యొక్క డ్రెస్సు వస్త్రాధరణ మాత్రము అది వేరుగా ఉంటది. ఆ ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించి, ఆ లోపలికి ప్రవేశించి, ఆ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఆ యాజక సేవ జరిగించాలంటే వారికంటూ ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకొని యాజక సేవ చేయాలి. మోషేతో దేవుడు మాట్లాడతాడు, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు అతని కొరకు ప్రతిష్ఠిత వస్త్రములు కొట్టవలెను. ప్రధాన యాజకుడికి ప్రత్యేకమైన వస్త్రాలు, అలాగే యాజకులకి కొన్ని వస్త్రాలు ఉంటాయి. ఆ వస్త్రాలు ధరించుకోకుండా యాజకులు లోపలకు వెళ్లి సేవ చేసే అధికారం కానీ హక్కు కానీ వారికి ఉండదు. కంపల్సరిగా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఆ వస్త్రాలు ధరించుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా యాజకులు కదా. ఈరోజు ఆరాధనకి మనం వచ్చామంటే, ఇక్కడికి మనం వచ్చామంటే మనము యాజక సేవ జరిగించడానికి మనం వచ్చాము. యాజక సేవ జరిగించడానికి దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వస్త్రాలు ధరించుకొని మనము కనపడాలి. అంటే దేవుని సన్నిధిలో నేను ఎలా కనపడాలంటే ఆ పరలోకపు దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన ఆ వస్త్రాలు ధరించుకొని మనం ఆయన సన్నిధిలో కనపడాలి. ఒక పెళ్లికి వెళ్ళాలి, నేను ఎలా కనపడాలి? ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, నేను ఎలా కనపడాలి? ఒక బిడ్డని స్కూల్కి పంపించాలి, ఆ బిడ్డని ఎలాంటి వస్త్రాలు ధరింపచేయాలి? మరి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రము, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వస్త్రాలు వద్దా? మరి ఇవి దేహానికి సంబంధించిన వస్త్రాలు కాదు ఇవి. చెప్పండి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు. ఆ ప్రవచన రూపంలో తెలియజేస్తాడు. సియోను గురించి మాట్లాడుతూ, ఆ సియోనులో సేవ చేసే యాజకుల గురించి మాట్లాడుతూ, ఆ యాజక వస్త్రాల గురించి దేవుడు 132వ కీర్తనలో మాట్లాడినట్టు మీకు తెలుసు కదా. ఏమంటాడు? నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. కిందకు వచ్చిన తర్వాత 15-16 వచనాల కిందకు వచ్చేసిన తర్వాత దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. అంటే నీతి అనేది ఒక వస్త్రము, అలాగే రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మనకి ధరింపచేశాడు. ఆ వస్త్రములు ధరించుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి. వీలైతే అంటే దీని వరకు ఒక సబ్జెక్ట్ నేను మరలా మీకు వివరంగా తెలియజేస్తాను, జస్ట్ అలా పరిచయం చేశాను అంతే. అంటే దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి అంటే వస్త్రములు ధరించుకునే వారముగా కనపడాలి, అలాగే క్రమశిక్షణతో కనబడాలి. అంటే దేవుని సన్నిధి అంటే ఒక క్రమశిక్షణ, ఒక డీసెన్సీ, ఒక డిసిప్లిన్ అనేది మనకి ఉండాలి. దాని గురించి కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో క్రమశిక్షణతో ఉండాలి. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు స్కూల్లో స్టూడెంట్స్ పట్ల, పిల్లల పట్ల క్రమశిక్షణ చర్యలు. ఒకవేళ క్రమశిక్షణ కలిగి నడుచుకున్నాడు అనుకో, దానికి తగ్గట్లు పిల్లలకి బహుమానాలు ఇచ్చేస్తుంటారు. క్రమశిక్షణ చర్యలు అంటే అందులో క్రమశిక్షణ అంటే మొట్టమొదటిగా మనము పాటించవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా ఒకటి సమయపాలన.
అంటే క్రమశిక్షణ అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే సమయాన్ని పాటించాలి. ఇదిగో 9 గంటలకు వస్తాను, 10 గంటలకు వస్తాను, ఇదిగో పలానా రోజు వస్తాను, ఇదిగో పలానా సమయానికి వస్తాను, ఇదిగో ఆరాధన 10 గంటలకి, ఇదిగో బైబిల్ క్లాసు 11 గంటలకి అంటే 5 నిమిషాలు ముందుగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరత ఉంటుంది. సమయం 9 గంటలకు స్కూల్ అనుకో, ఆ బిడ్డ ఏం చేస్తుంటే 8:45 అక్కడికి వెళ్ళిపోతుంటాడు. ఒకవేళ 9:05 కనుక వెళ్ళిపోయాడు అనుకో, క్రమశిక్షణ చర్యల కింద ఆ బిడ్డను ఏం చేస్తారో తెలుసా? ఆ స్టూడెంట్ ఏం చేస్తారంటే కాసేపు బయట నిలబెడతారు. ఈరోజు మనము ఒక డ్యూటీకి వెళ్ళాలంటే సమయాన్ని పాటిస్తాం, వ్యాపారం చేయాలంటే ఉదయాన్నే సమయానికి వెళ్తాం, జర్నీ చేయాలంటే మనం ఏం చేస్తుంటామంటే సమయానికి మనం వెళ్తుంటాము. సమయానికంటే ముందుగానే మనం ఏం చేస్తాం తెలుసా? స్టేషన్స్కి వెళ్ళిపోతుంటాం మనం సమయానికి ముందుగానే. అంటే అన్ని విషయాలలో మనం ఈరోజు సమయాన్ని పాటిస్తున్నాం, కానీ దైవికమైన విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రము నిర్లక్ష్యం. 9 గంటలకు ఆరాధన కంటే పాటలు పాడేటప్పుడు వస్తారు కొంతమంది, వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది వస్తారు, ఇంకొంతమంది ఎలాగున్నారంటే ప్రభురాత్రి భోజనం జరిగించేటప్పుడు కొంతమంది ఆరాధనకు వస్తారు. అంటే ఎందుకు వస్తున్నారు ఆరాధనకు? మరి అంటే ప్రభురాత్రి భోజనం తినడం అనేది మానుకోకూడదే ఒక ఉద్దేశంతో వస్తున్నారు తప్ప, నేను దేవుని ఆరాధించాలి, దేవుని చేత నేను బోధించబడాలి, కాబట్టి నేను సమయానికంటే ముందుగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఈరోజు ఎంతమందిలో ఉంది? వాస్తవానికి పాటలు పాడేటప్పుడు మధ్యలో రావడం ఏంటి అసలుకి? పిల్లలు ఒక 1 పీరియడ్ 2 పీరియడ్ అయిపోయిన తర్వాత మధ్యలో స్కూల్కి వెళ్తారా? వెళ్ళరు కదా. మరి అంటే ఈరోజు భౌతికమైన విషయాల్లో పాటించే ఆ సమయ పాలన ఈరోజు దైవికమైన విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తుంటామంటే ఆ సమయాన్ని మనం అసలు గౌరవించట్లా, సమయాన్ని మనం ఏం చేయట్లేదు అంటే లెక్క చేయట్లా మనం అసలుకి. అంటే క్రమశిక్షణ అంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే సమయ పాలన. 9 గంటలకు ఆరాధన, 8:50 కల్లా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఇదిగో 10 గంటలకు బైబిల్ క్లాస్ ప్రారంభించబడుతుంది అంటే 9:50 కల్లా ఏం చేయాలి? ఒక 10 నిమిషాల ముందుగానే ఈరోజు ఏం చేస్తున్నాం? సమయాన్ని మనము వ్యర్థంగా దుర్వినియోగం చేస్తున్నాం. మనం రోజుల దేవుని కొరకు మనం ఉపయోగించే సమయం ఎంత? ఈరోజు ఎక్కువగా మన సమయాన్ని అంతా కూడా మనం ఎక్కడికి వచ్చి పెడుతున్నాం వాస్తవానికి? ఒకవేళ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం అనుకో, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే మన సమయాన్ని మనం ఎక్కడికి వచ్చి పెడతాం? ఓకే 8 గంటల డ్యూటీ అనుకో, అది వేరే సంగతి. పగల పనికి వెళ్ళాలి, అది వేరే సంగతి. ఒకవేళ ఇంటికాడ ఉంటే ఆ సమయాన్ని మనం ఎక్కువగా ఎక్కడ వెచ్చిస్తున్నాం మనము? ఒక్కసారి పరిశీలించుకోండి స్త్రీలారా, సహోదరులారా. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో సమయ పాలన, రెండోది చక్కగా నిలువము అంటాడు, అలాగే 3 చక్కగా కూర్చునుట. అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన తర్వాత అంటే మనము దేవుని దగ్గరికి వస్తున్నాము, ఆరాధనకి దేవుని దగ్గరికి మనం వస్తున్నాము, క్రీస్తు దగ్గరికి మనం వస్తున్నాము, దేవుని చేత మనం బోధించబడుతున్నాము. నోరు మనిషిదే కానీ సందేశం ఎవరికంటే దేవుని సందేశం. అది అంటే దైవ సందేశం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని మాటలు వినిపించబడుతున్నప్పుడు అంటే ఆయన సన్నిధిలో ఎలా కూర్చోవాలి, ఎలా నిలుచోవాలి అంటే ఒక క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఒక విశేషమైన సందేశము ప్రవక్తతో మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము. ఎందుకు నేను చక్కగా నిలవబడాలి? నేను నీతో మాట్లాడాలి. ఒక ప్రిన్సిపాల్ ముందు స్టూడెంట్స్ ఎలా నిలబడతారు? ఒక ప్రిన్సిపాల్ ముందు స్టూడెంట్ ఎలా నిలబడతాడు?
మనము ఒక అధికారి ఇంటికి వెళ్ళాము, లేకుంటే ఒక ఆఫీస్కి వెళ్ళాము ఒక అధికారిని కలవడానికి. ఆ అధికారి ముందు మనం ఎలా నిలబడతాము? ఎలా నిలబడతాం? దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడుతాను. ఇక్కడ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. ఎందుకు? నేను నీతో మాట్లాడాలి. దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు క్రమశిక్షణ 3వ అధ్యాయము 24వ వచనం. నేను నేలన సాగిల పడగ ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను. సాగిల పడ్డాడు, హెజ్కేలు సాగిల పడ్డాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? అతను లేచి నిలబడిన తర్వాత దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఎవరైనా గ్రంథాన్ని ఇంట్లో పండుకొని చదివే అలవాటు ఎవరికన్నా ఉందా? గ్రంథాన్ని పండుకొని చదివే అలవాటు ఎవరికన్నా ఉందా? ఇప్పుడు గ్రంథం చదువుతున్నామంటే ఎవరు మనతో మాట్లాడుతున్నట్లు? వాక్యం చదువుతున్నామంటే ఎవరు మనతో మాట్లాడుతున్నట్లు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ప్రార్థన మనం చేస్తున్నామంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం. గ్రంథం మనం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి? ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళావు నువ్వు, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారు పండుకొని ఉన్నారు. వారు లేవకుండా నీతోటి పండుకొనే మాట్లాడుతున్నారు. పండుకొని అంటే కనీసం మంచం మీద నుంచి లేచి కూర్చోవట్లేదు, కూర్చుని నీతో మాట్లాడలేదు, నీతో ఆ విధంగానే పండుకొని మాట్లాడుతున్నాడు. నీకేమనిపిస్తుంది అసలుకి? ఏంటా ఆ మనిషి కనీసం లేవడం కూర్చోడు అంతే, ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్తాడు. అసలుకి లేవట్లేదు, మంచం నుంచి పండుకొని సమాధానం చెప్తున్నాడు. అంటే మనకది గెట్టనది. అంటే మనతో ఎలా మాట్లాడాలి? డీసెన్స్గా మనతో మాట్లాడాలి. మరి పరమదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, పరమదేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఎలా డీసెన్స్గా ఉండాలి సహోదరులారా? నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలి, నువ్వు లేదు చక్కగా నిలవబడు. ఇంకా హోషేయ గ్రంథంలోనో ఎక్కడ ఆమోసులోనో ఒక మాట అంటాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ. ఇంకా కొంతమంది పడకల మీదనే మంచం మీదనే ప్రార్థన చేసుకుంటారంట కొంతమంది. అదే మాట్లాడుతూ వాళ్ళు నన్ను హృదయపూర్వకంగా మొరపెట్టుకొనక తమ శయ్యల మీద వాళ్ళు అరుస్తూ మాట్లాడుతున్నారు. శయ్యల మీద అంటే తమ పడకల మీదనే దేవునికి మొరపెట్టుకుంటారంట. ఏం గౌరవం అది? అంటే దేవుడు మనకు అర్థమైందా? ఆయన యొక్క ఔన్నత్యం మనకు అర్థమైందా? ఆయన విలువ మనకు అర్థమైందా? భీకరుడు ఆయన, మహాదేవుడు, భయంకరుడు. ఇప్పుడు ఆ భీకరుడుకు ఆ పరమదేవుని ముందు మనం ఎలా పడాలి? ఆ భీకరుడుకు పరమదేవుని యొక్క ఎదుట మనం ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలి? ఈరోజు ఒక అధికారి ముందు ఎలా నిలబడాలో తెలుసు, ఒక అధికారి ముందు ఎలా కూర్చోవాలో తెలుసు, కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత మాత్రము అది మనకు అర్థం కావట్లా. కొందరు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ కూర్చుంటారు. అంటే కుర్చీలో కూర్చోవడం నేను తప్పట్లేదు. దేవుని సన్నిధి అంటే మోకాలు వంచాలి. ఒకవేళ శరీరం సహకరించట్లేదా ఓకే. ఒకవేళ కుర్చీలో కూర్చున్నాం అనుకో, ఇప్పుడు ఒక అధికారి ఆఫీస్కి వెళ్ళామనుకో, అధికారి దగ్గరికి వెళ్ళామనుకో, కుర్చీలో మనము బాడీ అంతా విరిచెట్టి ఆనుకరిట కూర్చోము, బాడీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. బాడీ అంతా దగ్గరకు వచ్చేసి కుర్చీ కూడా ఇలా ఆనుకోకుండా ఏం చేస్తాం తెలుసా? ఇది ఇలా ముందు కూర్చొని అధికారితో మనం మాట్లాడుతుంటాం. కానీ దేవుని సన్నిధిలో మాత్రము ఇది ఇలా చేతులు ఇరుస్తుంటారు, మెడ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఒళ్ళంతా ఇరుస్తుంటారు, మెడ ఊపుతుంటారు. అంటే ఒక 2 hours అంతే కదా, ఒక 2 గంటలు క్రమశిక్షణ దేవుని యొక్క సన్నిధిలో. తర్వాత దానియేలు కూడా ఒకరోజు గాఢ నిద్ర ఉంది, దర్శనాన్ని బట్టి గాఢ నిద్ర ఉందినప్పుడు లేపి మరీ మాట్లాడుతుంటాడు. ఇక నేను నీతో మాట్లాడాలి అంటే దేవుడు సందేశం అతని దగ్గరకు వచ్చింది. నువ్వులే దేవుని సన్నిధిలోకి వచ్చి నిద్రపోయేవాడు కొంతమంది. అంటే ఇది నిద్రించే స్థలం అనేది, నిద్రించే సమయం అనేది. ఎవరు మాట్లాడతారు నీతో మాట్లాడేది ఎవరి సందేశం నువ్వు వింటున్నావు? అంటే నిద్రపోవడానికి మనం ఇక్కడికి రావాలా? దేవుని సన్నిధిలోనికి వచ్చి నిద్రించడమా? అంటే
చక్కగా నిల్చునమంటాడు. అలాగే ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే చక్కగా కూర్చోవాలి అని మాట్లాడుతుంటాడు. అంటే ఆయన సన్నిధిలో కూడా ఎలాగ ఉండాలంటే కూర్చునే విధానంలో కూడా ఒక క్రమశిక్షణ. మీకు తెలిసిన ఒక ఉదాహరణ, క్రీస్తు సుమారు 3 దినాల నుంచి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. వారిని ఆకలితో పంపించడం అనేది ప్రభుకి ఇష్టం లేదు. మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే పెట్టు అని అన్నట్లు ప్రభునేశ్వరు మాట్లాడుతుంటాడు. ఆహారం వీళ్ళకి పెట్టాలంటాడు. అంటే ఏమి చేయాలి అనేది ప్రభుకు తెలుసు. వారిని పరీక్షించడానికి ఆ మాట మాట్లాడు. అప్పుడు ఒక చిన్న పిల్లడి దగ్గర ఒక లంచ్ బాక్స్ ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. అంటే ఆహారం ఎంత? 2. వడ్డించిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. తిన్నవాళ్ళు ఎంతమంది? తిన్నవాళ్ళు ఎంతమంది అంటే స్త్రీలను పిల్లలను గాక పురుషులు ఇంచుమించు 5,000. ఆ ఆహారము తినేటప్పుడు, ఆ ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు, వడ్డించేటప్పుడు యేసుక్రీస్తు వారు, సాక్షాత్తు క్రీస్తు యేసు వారు వారిని ఎలా కూర్చోబెట్టాడు? ఎలా కూర్చోమని ఆజ్ఞాపించాడు? గుర్తొస్తుందా? ఐడియా గుర్తొస్తుందా? ఆలోచన వస్తుందా? ఎలా కూర్చోబెట్టాలి అంటే 50 పంక్తులుగా, 50 మందిగా ఒక పంక్తులు గాను, 100 మంది పంక్తులు గాను. అంటే పంక్తులుగా క్రీస్తు ఏం చేశాడు అంటే ఒక క్రమంగా కూర్చోబెట్టాడు. వడ్డించింది ఎంతమంది? 12 మంది. తినేది ఎంతమంది? స్త్రీలు పురుషులు కాక 5,000 మంది. అంటే ఇక స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు చూడండి ఒకసారి. అసలు వాస్తవానికి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఆ లంచ్ బాక్స్ కూడా శిష్యులు ఎవరి దగ్గర తీసుకున్నారు? ఒక చిన్న బిడ్డ దగ్గర తీసుకున్నారు. అంటే పిల్లలు ఎంతమంది ఉంటారు, స్త్రీలు ఎంతమంది ఉంటారు, వడ్డించింది ఎంతమంది? మిగిలిన ఆహారం కూడా ఏం చేశారు? మిగిలిన ఆహారం కూడా అది వ్యర్థం చేయకుండా, వేస్ట్ చేయకుండా అది మరలా గంపలు ఎత్తేసారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అంటే అక్కడ కూర్చునే విధానంలో, కూర్చోబెట్టే విధానంలో యేసుక్రీస్తు వారు పంక్తులుగా కూర్చోబెట్టినట్లు మనం చూడవచ్చు. 50 మంది గాను, ఒక 100 మంది గాను. అంటే ఒక క్రమశిక్షణ, ఒక క్రమం. ఈరోజు బైబిల్ క్లాసు ఏర్పాటు చేసుకున్నాం అనుకో, ఒకవేళ బఫే సిస్టమ్ అనుకో, మనకి బఫే సిస్టమ్ అయితే నిజంగా క్రమంగా మనం ఆ క్యూలో నిలబడతాం. నిజంగా క్యూలో నిలబడతామా? ఒక కుప్పలాగా, ఒక గుంపులాగా వెళ్ళిపోతుంటాం. తోసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఒకసారి ఎక్కడ? ఆయన సన్నిధిలో భోజనం చేస్తున్నప్పుడు తోసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే అక్కడ క్యూ ఉండదు అనమాట. ఒక లైన్ ఉండదు. అంటే అక్కడ ఒకళ్ళిద్దరు పెట్టించుకుంటుంటారు. ఇది ఇక్కడ సైడ్ నుంచి ఇంకొక ఆయన వస్తాడు, సైడ్ నుంచి ఇంకొక ఆయన వచ్చేస్తుంటాడు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే చచ్చిపోతాం ఏమన్నా? లేదు ఒక అరగంట ఆలస్యం అయితే ఆకలికి ఏమన్నా చచ్చిపోతాం మనము? ఒక క్రమశిక్షణ, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఎలా ఉండాలంటే దేవుని యొక్క పిల్లలు క్రమశిక్షణతో ఉండవలసిన అవసరత ఉంటుంది. ఇప్పుడు అల్పజీవులు, వాస్తవానికి చాలా చిన్న జీవులు, చీమలు ఉంటాయి. ఆ చీమలు కూడా ఒకసారి అవి నడవడం మీరు చూసారా? అద్భుతం, మహా అద్భుతం. అది ఒక లైన్ తప్ప కూడా చేస్తే తెలుసు, అవి క్రమంగా వెళ్ళిపోతుంటాయి. అందుకే సొలొమోను ఏమంటే, సొలొమోను చెప్పే సందేశం ఏంటంటే, ఆ చీమలను చూసి పాట నేర్చుకోమంటాడు. అంటే ఒక అల్పజీవి, ఎవరు చెప్పారు ఇలా ఉండాలని? వాళ్ళకి ఏమన్నా ఎవరు బోధించారు? వాళ్ళకి ఈరోజు మళ్ళీ ఏమన్నా క్లాసుల్లో బోధించారా వాటికి ఏమన్నా? అలాగే సొలొమోను మిడతల గురించి కూడా మాట్లాడతాడు. మిడతలు వందలు కాదు, ఇసుక సంఖ్యలో వేలు లక్షల్లో ఉంటాయి. వాటికి లీడర్ లేడు, వాటికి నాయకుడు లేడు, రాజు లేడు, అధికారి లేడు. అయినా సరే అవి ఒక అద్భుతమైన క్రమాన్ని, ఒక యూనిటీని చూపిస్తాయి. అవి ఈరోజు మనకి ఎన్నిసార్లు చెప్పినా సరే మనం చెయ్యం. ఈరోజు మనకి ఏమైనా చెప్పేవాళ్ళు కొద్దువా? కాదు. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి చెప్పినా సరే మనం ఏం చెయ్యం. మనం ఇది ఎలా కూర్చోవాలి, ఇదిగో టయానికి రావాలి, ఇదిగో ఎలా తినాలి, ఇదిగో బైబిల్ చదవాలి, ఇదిగో ప్రార్థన చేసుకోవాలి, ఇదిగో సమయానికి రావాలి. ఇన్నిసార్లు చెప్పినా సరే మనం ఏం చేస్తాం తెలుసా? అంతే చేస్తుంటాం మనం. కానీ ఆ మిడతలకి లీడర్ లేడు, చెప్పేవారు లేరు, రాజకీయ లేకుంటే నాయకుడు లేడు. కానీ అవి పంక్తులుగా వెళ్ళిపోతుంటాయి.
అంటే ఇలా పంక్తులుగా వెళ్ళాలని వాటికి ఏమన్నా ఒక అధికారం అని చెప్పాడా? కాదు. 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనం. మిడతలకు రాజు లేడు. సామెతలు 30:27. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఒక యూనిటీ ఉంది ఈరోజు ఆ మిడతల్లో. కానీ దైవికమైన జ్ఞానం కలిగి, దేవుని యొక్క జ్ఞానం కలిగిన మన మధ్య, మనుషుల మధ్య కానీ ఒక ఐక్యత అనేది లేదు, ఒక క్రమము, ఒక డీసెన్స్ అనేది లేదు. దేవుని సన్నిధి అంటే ఒక డీసెన్స్ కనిపించాలి, క్రమశిక్షణ కనబడాలి. ఇంకా చెప్పాలా? ఎలా కూర్చోవాలో కూడా చెప్పాలి. ఇంకా మనము ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా కుర్చీలో కూర్చోవాలి, ఎలా తినాలి, తిన్న ప్లేట్ ఎక్కడ వేయాలి అంటే ఇవి కూడా చెప్పాలి. ఇంకా ఎలా స్త్రీలారా, ఇవి కూడా చెప్పాలి. ఇంకా మనకి చేయవలసిన ఇంకా చాలా ఉన్నవే. ఒక క్రమశిక్షణ అనేది చాలా అవసరం దేవుని యొక్క మందిరంలో. యుద్ధానికి పంపించే ఆ సైనికులను కూడా ఎలా నిలబెడతారంటే ఎలా నిలబెట్టడం కానీ, వారిని పంపించడం కానీ పంక్తులుగా. ఆకాశంలో పక్షులు ఎగటం కూడా చూసాం కదా, బియ్యాకారంలో అద్భుతంగా వెళ్ళిపోతుంది. అవి క్రమంగా వెళ్ళిపోతుంది ఆ పక్షులు. అంటే ఈరోజు మనము కూడా దేవుని యొక్క మందిరంలో ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే ఒక క్రమము, ఒక క్రమశిక్షణ అనేది ఈరోజు మనకి అవసరమైనది. దేవుని యొక్క సంఘము దేవాలయం అయితే ఆ దేవాలయంలో మూలరాయిగా క్రీస్తు చేస్తున్నాడు. ఆ మూలరాయి మీద ఈరోజు మనము రాళ్ళుగా అమర్చబడుతున్నాము. ఎలా అమర్చబడాలంటే అవి చక్కగా అమర్చబడాలంటాడు. చదువు ఒకసారి మీకు తెలిసిన మాటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. 4:16. ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా. ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. సంఘము అనేది ఒక దేవాలయము. ఆ దేవాలయానికి మూలరాయి క్రీస్తు చేస్తున్నారు. ఆ మూలరాయి మీద రాళ్ళు, ఆ సజీవమైన రాళ్ళు అంటే కదా పేతురు కూడా, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఆ క్రీస్తు చేసిన మూలరాయి మీద మనం ఏం చేయబడాలంటే చక్కగా క్రమముగా దేవాలయం ఒక చక్కగా క్రమంగా అమర్చబడాలి. దేవాలయము, ఆ సంఘము చక్కగా అమర్చబడాలి. సంఘము ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలి, ఒక చక్క క్రమశిక్షణతో పనులు చేయాలన్నీ కూడా. రెండోది దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మనం చదువుకున్న లేఖన భాగంలోకి వెళ్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. దేవుని సన్నిధిలో, ఆయన మందిరంలో ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మాట్లాడుతుంటాడు. 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరంలో నీ ప్రవర్తన తృణీకరింపబడకూడదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, ఆయన మందిరంలో నువ్వు ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన ఏమాత్రం కూడా తృణీకరించబడకూడదు. తృణీకరించబడే విధముగా నువ్వు ఆయన సన్నిధిలో ప్రవర్తించకూడదు. తిమోతితోటి మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు, నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింప నియ్యకము, కానీ మాటలోను ప్రవర్తనలోను మాది బట్టి నీ ప్రవర్తన తృణీకరింపకూడదు. నీ ప్రవర్తన తృణీకరింపబడకూడదు తిమోతి. నీ ప్రవర్తన తృణీకరింపబడకూడదని మాట్లాడుతుంటాడు. నీ ప్రవర్తన తృణీకరింపబడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అసలు ఆ పత్రిక కాంటెస్ట్ కూడా మీకు తెలుసు కదా. తిమోతి రాసిన మొదటి పత్రిక కాంటెస్ట్ ఏంటంటే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయటికి ఈ సంగతులు నీకు వ్రాయించని మాట్లాడుతుంటాడు. అంటే దేవుని మందిరములో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అంటే, దేవుని మందిరంలో సువార్తికులు ఎలా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో పురుషులు ఎలా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో ధనవంతులు ఎలా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో ఒక దాసులు ఎలా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో సంఘ పెద్ద యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, టోటల్ గా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మందిరంలో ఎలా ప్రవర్తించాలి అనే ఒక ఉద్దేశంతో ఒక అద్భుతమైన పత్రిక రాసి పౌలు తిమోతి దగ్గర పంపించడం మీకు తెలిసిన సమాచారం. అంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆయన సన్నిధి బయట ఎలాగైనా ఉండొచ్చా, అలాగని దాని అర్థం అలా కాదు. చాలా జాగ్రత్తగా, చాలా హుందాగా, చాలా గౌరవంగా నువ్వు ప్రవర్తించాలి. ఒకసారి యవనస్తుల యొక్క ప్రవర్తన తృణీకరింపబడే అవకాశం ఉంది. కాబట్టి అలాగే వృద్ధుల వయస్సును బట్టి, అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఒక హుందాగా, ఒక గౌరవంగా ప్రవర్తించాలి. మందిరంలో ఒక గౌరవంగా మందిరంలో ప్రవర్తించాలి. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు కొంతమంది మొబైల్లో తలదూతుంటారు. ఆయన సన్నిధిలో కూర్చొని ఎలా ఉంది తల. ఇంకొక ఆమె చిన్న బిడ్డ ముందు కూర్చొని చిన్న బిడ్డకి రబ్బర్ బ్యాండ్ సరి చేస్తాడు. ఆ బిడ్డ తలదూతూ ఉంటుంది అనమాట. కొంతమంది మొబైల్ చూస్తుంటారు, కొంతమంది మొబైల్ మాట్లాడుతూనే ఉంటారు. దేవుని యొక్క మొబైల్ మాట్లాడుతూనే ఉంటారు. మొబైల్ చూసేవాళ్ళు కొంతమంది ఒకవేళ ఏదైనా మెసేజ్ వచ్చేసింది అనుకో, ఆరాధనలో కూర్చున్నప్పుడు ఏం చేస్తే తెలిస్తే రిప్లై చేస్తుంటారు. ఆరాధనలో కూర్చున్నప్పుడు రిప్లై. ఆత్మతో సత్యమతో ఆరాధించడం అర్థం ఏంటి? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మొబైల్ని నిజంగా ఆఫ్ చేస్తామా లేకుంటే ఆన్లో ఉంచుదామా? అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మొబైల్ని ఆఫ్ చేస్తున్నాం కదా, ఒక అధికారి దగ్గరికి వెళ్తే మొబైల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్ చేస్తున్నాం. అంటే దేవునికి సన్నిధి అంటే మాత్రం గౌరవం లేదా? అంటే మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనం దేవుని గద్దెనిచ్చే స్థలం ఇది. ఆయన సింహాసనం ఉండే స్థలం ఇది. సంఘం అంటే దేవుడు నివసించే స్థలం ఇది. దేవుని ఎదుట, ప్రభు ఎదుట మనం కూడుకుంటున్నాం. మనం కొంతమంది అయితే ఇంకా బైబిల్ తీసుకోకుండా ఏదో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళినట్లు మొబైల్ చేతపట్టుకుని వచ్చేస్తుంటాడు అనమాట. మొబైల్ చేతపట్టుకుని బైబిల్ ఉండదు, పాటల పుస్తకం ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఇంతకీ నువ్వు వెళ్ళేది దేవునికి సన్నిధిగా లేకుంటే గెట్ టుగెదర్ పార్టీగా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వెళ్ళేది? ఎక్కడికి? మార్కెట్కి వెళ్తున్నావా లేకుంటే షాపింగ్ మాల్కి వెళ్తున్నావా? అంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు మొబైల్ తీసుకున్నట్లు వస్తున్నాడు అనమాట. బైబిల్ ఉండదు, పాటల పుస్తకం ఉండదు. నువ్వు వచ్చేది ఎక్కడికి? నువ్వు ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళే బిడ్డ ఆ బుక్స్ లేకుండా వెళ్తాడా? బుక్స్ లేకుండా వెళ్ళడు కదా. మొబైల్ చూస్తుంటారు. వాక్యం చెప్తుంటే ఇక్కడ మొబైల్ చూస్తుంటారు, పాటలు పాడుతుంటే మొబైల్ చూస్తుంటారు. అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే అర్థం ఏంటో మనకు తెలియలే. ఇంకా ఆత్మతో ఆరాధించడం అంటే మొబైల్ చూస్తున్నప్పుడు రిప్లై ఎప్పుడు రిప్లై ఇచ్చేది? ఆరాధనలో కూర్చొని ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చేస్తుంది, జవాబు ఇచ్చేస్తుంటారు. చచ్చిపోతాం, తర్వాత వెళ్ళామా, నష్టపోతాం, 1 లక్ష రూపాయలు నష్టపోతామా? సరే నష్టపోయామనుకో, అంత ప్రాముఖ్యం అదేమన్నా? అంటే మన ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది సహోదరులారా. నేను మిమ్మల్ని విమర్శించడం నేను ఇక్కడ నిలబడలేదు. ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. నెక్స్ట్ ఏమంటాడు? సమీపించి ఆలకించాలంటాడు. సమీపించి ఆలకించాలి. మరలా చదువుతున్నమాట 5వ అధ్యాయము 1వ వచనం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మాటలు ఆలకించాలి. అంటే దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని మాటలు వినకపోతే అసలుకి ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు ఏమన్నా ఎందుకు వచ్చాము? అసలుకి దేనికి వచ్చాము?
ఇప్పుడు ఆయన మాటలు వినడానికి వచ్చామా, లేకుంటే ఏమన్నా పార్టీకి వచ్చామా? మనం ఏమన్నా కొంతమంది నిద్రపోతుంటారు, అంతే. నిద్రపోవడానికి వచ్చాము ఇక్కడికి, మనము నిద్రించడానికి వచ్చాము ఇక్కడికి. మనము ఇది నిద్రించే స్థలం కాదు, 2 నిద్రించే సమయం కానే కాదు. ఇది పరమ తండ్రి విశ్రాంతి తీసుకుని ఒక స్థలం ఏర్పాటు చేశాడు. అలాగే నిద్రించి విశ్రాంతి తీసుకునే ఒక సమయాన్ని పరమ తండ్రి ఏర్పాటు చేశాడు మానవ జాతికి. ఆయన సన్నిధిలో కూర్చొని నిద్రించడం అండి సహోదరులారా, విచిత్రంగా. ఎందుకు వచ్చా? మాటలు ఆలకించడానికి కదా, చెవినివ్వాలి కదా, దేవుని యొక్క మాటలకు చెవినివ్వాలి కదా, సమీపించి ఆలకించాలని మందిరంలో. అది కూడా క్రమశిక్షణే కదా, డిసిప్లిన్ కదా. అది కూడా బలులు అర్పణలు అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టం అంటాడు సమూయేలు కూడా సౌలుతోటి. గుర్తుంది కదా ఆ మాట. ఆలకించము లేదా ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే ఆయన మాట వినుటయు శ్రేష్టము. ఆయన మాట వినటం శ్రేష్టం. అంటే ఆయన మాటలు ఆలకించాలి, ఆయన మాటలు ఆలకించాలి. అది మన జీవితాలకు ఎంతో క్షేమం. అది ప్రసంగి గ్రంథం ఇంత ఉంచుకోండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వచనాలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలా చాలా అద్భుతంగా మాట్లాడాడు పరమదేవుడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైనా యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఉపదేశం చేసేది ఎవరు? ఉపదేశం చేసేది ఎవరు? దేవుడు. నోరు ప్రవక్తదే, మాట్లాడేది ప్రవక్తే. కానీ సందేశం ఎవరిది? సందేశం ఎవరిదంటే పరమ తండ్రిది, దేవుడు. అది మహాదేవుని సందేశం. అది అక్కడ అదే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నైనా యెహోవానకు నేనే నీకు ఉపదేశం వచ్చేది, నేను చేస్తా నీకు ఉపదేశం. దైవ సందేశం అది. మాట్లాడేది వ్యక్తి కావచ్చు, మాట్లాడేది మనిషి కావచ్చు, కానీ వినిపించేది ఎవరి సందేశం అంటే అది దైవ సందేశం. అది ఎందుకు? నీకు ప్రయోజనము కలుగునట్లు. నెక్స్ట్ 2వ 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగములు వలెను ఉండను. నువ్వు ఆలకించావనుకో నా మాటలో, నీ క్షేమము నది వలె. అంటే ఆయన మాటలు 1 మనకు ప్రయోజనకరము, 2 అవి మనకు క్షేమం. మేక కూడా మాట్లాడతాడు, యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అంటాడు. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనకు క్షేమం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏంటి అన్నెందు ఎలా మాట్లాడుతున్నాడు, ఇంత గట్టిగా చెప్తున్నాడు వాక్యం, హృదయాన్ని గుచ్చుకుంటది కదా, బాధపడతారు కదా, ఎందుకు అన్న మాటి మాటికి అలా చెప్తాడంటే క్షేమం కోసమే. అది మీరేదో నష్టపోవాలని, అంటే మిమ్మల్ని ఏదో కావాలని నేను బాధ పెట్టాలని, మిమ్మల్ని ఏదో ఒక అపరాధులుగా తీర్చాడు నా ఉద్దేశం కాదు. అది అపరాధులుగా నిలబెట్టాలని, లేకుంటే మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, మాటల చేత బాధించాలని, నొప్పి కలిగించాలని నా ఉద్దేశం కాదు. అది ఆయన మాటలు ఎప్పుడు మనకి వినిపించినా సరే అది మన క్షేమం కోసమే రాసిల్లారా, మన క్షేమం కోసమే. అది చూడండి, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు పరమ తండ్రి. నీకు ప్రయోజనమగినట్లు, నీకు ప్రయోజనమగినట్లు, నీకు క్షేమం. అది ఎప్పుడు క్షేమము? ఆయన మాటలు ఆలకించినప్పుడు. ఈరోజు పనుల్లో పడిపోయి దేవుని యొక్క మాటలను ఆలకించడం పక్కన పెట్టేసామట. వినాలి వినాలి వినాలి, ఎక్కువగా వినాలి. వినుట వలన విశ్వాసం కలగాలంటే, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే, విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవుని యొక్క మాటలను వినాలి, ఆలకించాలి. అది ఉత్తమమైన పని అంటాడు ప్రభువుని చేసుకోవడం. మీకు తెలుసు కదా, మార్త ఆ విస్తారమైన పనుల్లో ఉంటుంది. తర్వాత మరియేమో ప్రభు పాదాల దగ్గర కూర్చొని మాటలు ఆలకిస్తూ ఉంటుంది. మార్త వచ్చి కంప్లైంట్ చేస్తుంది, ప్రభువుని ఒక మాట అంటే. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది,
అది ఆవిడ యొద్ద నుంచి తీసివేయాలి. ఈరోజు నిజంగా మరియ వలె మనం కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలను, ఆయన మాటలు నిజంగా మనం ఆలకించగలుగుతున్నామా? వినటానికి ఇష్టపడుతున్నామా? మనము ఆయన సన్నిధిలో కూర్చొని శ్రద్ధగా వినకపోతే పిల్లలతో మాట్లాడుతుంటా, పిల్లలతో గిల్లుకోవటం, నవ్వటం, వాళ్ళతో కామెడీ చేయటం, సెల్ ఫోన్ చూసుకోవటం. ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం వచ్చింది ఎందుకు? మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే సమీపించి ఆలోచించాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని సన్నిధిలో నీ నోటిని కాచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నీ నోటిని కాచుకోవాలి. నీ నోరు లేవకూడదు. నీ నోరు హద్దుల్లో, అదుపులో ఉండాలి. నీ నోరు అంటే సహోదరులకి తీర్పు తీర్చే విధంగా నీ నోరు మాట్లాడకూడదు. విమర్శించే విధంగా నీ నోరు మాట్లాడకూడదు. నీ నోరు చాలా హద్దుల్లో, అదుపులో ఉండాలి. ఎలా మాట్లాడుతున్నావో నీ సంభాషణ చాలా గౌరవంగా ఉండాలి. ఆయన మందిరంలో కూర్చొని ఆయన సన్నిధిలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ సంభాషణ ఎంతో గౌరవంగా, అది క్షేమాభివృద్ధికరమైనదిగా ఉండాలి. అది వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదని మీ నోట రానియకుడి. అంటే నీ నోరు ఎలా ఉండాలంటే నీ మాటల నలుగురికి క్షేమం కలిగేలాగా ఉండాలి తప్ప గాయపడి బాధపడేలాగా ఉండకూడదు. విమర్శించకూడదు, నువ్వు తీర్పు తీర్చకూడదు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడము? ఏం చేస్తుంటాం ఈరోజు? ఒకసారి మనం ఏం చేస్తున్నాం, మందిరంలో కూర్చొని మన నోరు ఎలా బాగుతుంటుంది? మన నోరు పారేస్తుంటాము. ఈజీగా మాటలు వదులుతుంటాం. మనం ఈజీగా మాటలు వదులుతుంటాం. ఈ మాటలు పరమ తండ్రి వింటుంటాడు. యెహోవా యందు భయభక్తులు గల వారు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించారు. వదిలిపెడతాడా? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శలను మనం లెక్క చెప్పవలసి. నీ మాటలను బట్టియే నీవు నీతిమంతులను తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమైన తీర్పు నొందుదువు. దేవుని సన్నిధిలో నీ నోరు అదుపులో పెట్టుకో. సహోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. సహోదరులారా, పనికి మళ్ళీ మాట్లాడకూడదు. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఇశ్రాయేలు మాట్లాడుకున్న మాటలు విన్నాడు. ఎలా ఉన్నారు వాళ్ళు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను. ఏ మాటలు మాట్లాడుతున్నారు? పనికి మాలిన మాటలు, ఏమి ఉపయోగకరము లేని మాటలు. అవి ఉపయోగకరం లేని అంటే తప్పు చేసామనే ఒక బాధ, ఒక పశ్చాత్తాపం కూడా కొందరు వాళ్ళ మాటలు చూస్తుంటే అసలు మనకే చాలా బాధేస్తారనమాట. అంటే ఏంటి వీడికి అసలు తప్పు చేసామని ఫీలింగ్ పడేది వీడికి? ఏంటి పలానా సహోదరులు ఎలా మాట్లాడుతున్నాడు, ఏంటి పలానా సహోదరులు ఎలా మాట్లాడుతున్నాడు, మనకు ఆశ్చర్యం వేస్తుంది మనకి. అదే నెక్స్ట్ మాట్లాడుతుంటాడు, నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడు ఒకడనూ లేకపోయాడు. అరే తొందరపడి అన్నయ్యని అన్నానే, అరే తొందరపడి సహోదరుని అలా అన్నానే అనే ఒక బాధ కానీ ఒక పశ్చాత్తాపం అంటారు. ఈ నవ్వుతుంటారు కొంతమంది, ఈ సరదా కన్నాలే నవ్వుతుంటారు కొంతమంది. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నా. మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలంటాడు. మన మాటలు ఎవరికి అంగీకారంగా ఉండాలంటే మనుషులు సంతోషపెట్టడం కాదు, ఆయనకు అంగీకారంగా ఉండాలి. 19వ కీర్తన చివరి వచనం చదువుదాం ఒకసారి. 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే మన మాటలు ఆయన సంతోషపెట్టాలి,
మన మాటలు ఆయనకు అంగీకారంగా ఉండాలి. దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండకూడదు. అనాలోచనగా అంటాము, తొందరపడని అంటాం కదా, అనాలోచన అది ఉండకూడదు కదా. అనాలోచనగా నువ్వు చివరిగా ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి. అంటే దేవుని మందిరంలో చాలా తగ్గింపు అనేది. మీకు అందరూ తెలిసిన ఒక ఉదాహరణ, క్రీస్తు చెప్పిన ఒక మాట. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో నిలబడి ఆ మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నిలబడి దేవుని కనపరచాలి. వాస్తవం దేవుని కనపరచాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని హెచ్చించాలి. అంటే దేవాలయంలో, దేవుని మందిరములో, ఆయన సన్నిధిలో దేవుని హెచ్చించకుండా తను హెచ్చించుకుంటున్నాడు. మీకు తెలుస్తుంది కదా, పరిసేయుడు శంకరి యొక్క ప్రార్థన. తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పిను. అంటే దేవాలయంలోనికి వెళ్ళి ఆ మనిషి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఎలాగున్నాడు, తనను హెచ్చించుకుంటున్నాడు. ఆ మనిషి తను హెచ్చించుకుంటున్నాడు, తన గొప్పల గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆ మనిషి, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నా, అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నా, నేను ఈ శంకర్ల లేను, ఆ వ్యభిచారులు లేను, వాళ్ళ లేను, వీళ్ళ లేను. ఇప్పుడు నిన్ను హెచ్చించుకోవడానికి ఇతరులను నువ్వు తృణీకరించాలా? ఇప్పుడు నిన్ను గొప్ప చేసడానికి నువ్వు ఇతరులను తక్కువ చేయాలా? ఆ శాస్త్రుల పరిస్థితుల యొక్క స్వభావంతో అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నింటిలో 10వ వంతు ఇస్తారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విశ్వాసమును, ప్రేమను, కనికరమును, న్యాయాన్ని మీరు విడిచిపెట్టిద్దరు. అయ్యో వేషాలని శాస్త్రులారా, మీరు అన్నింటిలో 10వ వంతు ఇచ్చేస్తారు. సోపులు, జీలకర్రలు, పుదీనాలు అన్నింటిలో 10వ వంతు ఇస్తారు. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు మీరు ఏం చేస్తారన్నమాట, విడిచిపెట్టేస్తారు. వారిలో న్యాయం కానీ, కనికరం కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ ఏమీ లేదు. కానీ పైకి కనిపించే బాహ్య సంబంధమైన క్రియలు మాత్రము అద్భుతంగా చేస్తారు. కానీ హృదయం, వారి ఆత్మ కనుక చూసామనుకో, సున్నము కొట్టిన సమాధుల్లాగా మీరు ఉన్నారు. పైకి మాత్రమే క్రియలు, కానీ లోపల అంతరంగం మాత్రము, హృదయం మాత్రము అంటే హెచ్చించుకున్నామని తనను హెచ్చించుకుంటున్నాడు. తర్వాత శంకరుల ప్రార్థించడం మీకు తెలుసు. అప్పుడు క్రీస్తు చివరి స్టేట్మెంట్ ఏంటంటే, తను హెచ్చించుకునేవాడు, హెచ్చించుకునే ప్రతి వాడు తగ్గింపబడును, తాను తగ్గించుకున్న ప్రతి వాడు కూడా ఏం చేయబడతాడు, హెచ్చించబడతాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత అది నిన్ను హెచ్చించుకునే స్థలం కదా సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎంత విధేయత కలిగి ఉంటే అంత మంచిది నీ జీవితానికి. అంటే దేవుని మందిరంలోకి వచ్చి, దేవునికి సన్నిధిలోనికి మనం వచ్చేసి మన ఘనతను కోరుకోకూడదు, మన గౌరవాన్ని మనం కోరకూడదు, మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. ఇక్కడ మన గౌరవాన్ని కోరుకునే స్థలం కాదు ఇది, మన ఘనతను కోరుకునే స్థలం కాదు ఈ మందిరం, దేవుని సన్నిధి అంటే. కొంతమంది ఆ విధంగా కొంతమంది ఘనతను కోరుకుంటారు. నాకు కుర్చీ లేదు, లేకపోతే నాకు కుర్చీ నన్ను కింద కూర్చోబెట్టారు, లేకపోతే నాకు ఎవరు వందనాలు చెప్పలేదు, నన్ను ఎవరు పలకరించలేదు, నన్ను ఎవరు మాట్లాడలేదు. కొంతమంది అలిగి సంఘానికి రారు కొన్ని ప్రాంతాలనైతే. అంటే ఏం కోరుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? అంటే నేను ఎవరో గణపరచాలని, నీకెవరో ఘనతను ఇవ్వాలని, అంటే నేను ఎవరో గౌరవించాలని? ఎవరి కోసం వచ్చావు నువ్వు? దేన్ని కోరుకొని వచ్చావు? అందరూ కుర్చీలో కూర్చున్నారు, నాకు మాత్రం కుర్చీ లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వెళ్తే వ్యక్తిగతంగా అప్పుడు అడుగు నువ్వు. ఇప్పుడు ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చేసి నువ్వు నాకు కుర్చీ లేదు, నాకు వందనాలు చెప్పలేదు అంటే ఒక విధేయత, ఒక తగ్గింపు, ఒక లోబడే గుణం ఈరోజు నిజంగా ఉందా సహోదరులారా? మనలో నిజంగా ఉన్నామా మనము? ఇప్పుడు వాళ్ళే వందలు చెప్పాలి, నేను వందలు చెప్పను, వాళ్ళే చెప్పాలి. ప్రేమ గల ముద్దతో ఒకరికొకడు వందనములు చేయడే నియమం ఇది, దైవ సందేశం ఇది. ఇది నా సొంత నియమం కాదు కదా ఇది. ఇప్పుడు సహోదరులు కనబడ్డప్పుడు, ఎదురైనప్పుడు, లేకుంటే సహోదరులు కలుసుకున్నప్పుడు ఏం చేయాలి? వందనములు, ఒకరికొకడు వందనములు చెప్పుకుని వందనములు చేయడి.
ఇప్పుడు వందనాలు కూడా చెప్పుకోవట్లా. ఒకవేళ ఫోన్ చేసామనుకో వందనాలు కూడా అంటారు, డైరెక్ట్గా విషయానికి వెళ్ళిపోతున్నారు. అన్నా వందనాలు తమ్ముడు అనేది కూడా లేదు ఈరోజు కొంతమంది అయితే. నేనే వందనాలు చెప్పాలి, లేకుంటే అందరు నా ముందు నేనే ముందు చెప్పాలా? మనమే ముందు చెబుతాం. వచ్చే నష్టం ఏంటి? మనమే ముందు చెబుతాం. ఎప్పుడు మేమే చెప్పాలండి ఆయనకి, ఆయన చెప్పడండి, మనమే చూద్దాం. వచ్చే నష్టం ఏంటి? ఏమైనా 1 లీటర్ రక్తం ఏమైనా పోతుందా? లేకుంటే శరీరం ఏమైనా నలిగిపోతుందా? ఇప్పుడు మనమే తగ్గించుకుందాం, మనమే విధేయత కలిగి ఉందాం, మనమే లోపడదాం. వచ్చే నష్టం ఏంటి మనకి? ఇంకా నువ్వు హెచ్చించబడతావు కదా. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు ఆయన సన్నిధిలో, నువ్వు ఇంకా హెచ్చించబడతావు. నేనేం మాట్లాడాలా? ఇప్పుడు ముందు నేనే మాట్లాడదాం. కొందరు అదే ఉంటారు, అదే మాట్లాడితే వాడే మాట్లాడతాడు. అది ఒక శరీర స్వభావం, అది శరీర సంబంధమైన ఆలోచన. అది అంటే ఆయన సన్నిధిలో చాలా తగ్గింపు. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ హోదా, నీ వర్గం, నీ గుర్తింపు, నీ అధికారం ఏది నీకు గుర్తుండకూడదు. నీ శరీర సంబంధమైన ఆధిక్యతలు ఏది నీకు జ్ఞాపకాల్లో ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒకరోజు అభినాదాబు ఇంటి నుంచి దావీదు పురమునకు దావీదు మంచం తీసుకుని వస్తున్నప్పుడు ఆ రాజు అనే సంగతి అతను మర్చిపోయి ఆ రాజవస్త్రాలు తీసివేసి ఆ సన్నపు నారవస్త్రాలు ధరించుకొని అతను ఏం చేశాడంటే ఒక సామాన్యుడిలాగా దేవునికి సన్నిధిలో ఆటాడాడు, నాట్యం ఆడాడు. అది మేకలకు నచ్చలా. అంటే ఒక సామాన్యుడిగా అలా ప్రవర్తించడము భార్యకి నచ్చలా. అతనేమంటాడు, నేను యెహోవా సన్నిధి నాడాను, నన్ను రాజుగా నియమించి నన్ను చేర్చుకొని నన్ను గణపరిచి నన్ను హెచ్చించి నన్ను రాజుగా నియమించిన నా యెహోవా సన్నిధిని అలా నాట్యమాడాను. నేను ఎవరి ముందాడా నాట్యము? తన రాచరికం కానీ, తన అధికారం కానీ, తన హోదా కానీ ఏది దావీదు గుర్తుకురాడు. నేను అధికారిని కదా, నేను రాజును కదా, మేము పలానా వాళ్ళం కదా, నేను పలానా ఉద్యోగం చేస్తాను కదా. నీ ఉద్యోగం మన ఉద్యోగం, మన ఆఫీసులు అంతే, మన అధికారం, మన హోదా మన ఇంటి దగ్గర అంతే. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేసిన తర్వాత అవన్నీ మనకు గుర్తుండకూడదు. సహోదరులారా, తగ్గింపు కలిగి ఉండాలి. అందుకే పౌలు ఒక మాట అంటారు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, శరీరమును ఆస్పదము చేసుకొనక. నేను ఎవరనుకున్న బెన్యామీను గోత్రికుని, అది నేను ఆస్పదం చేసుకోవట్లా. నాది ఇశ్రాయేలు వంశం, నేను ఆస్పదం చేసుకోవట్లా. అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోనకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు మనం మాట్లాడుతుంటాడు. నీ శరీర సంబంధమైన ఘనతలు, శరీర సంబంధమైన ఆధిక్యతలు, గౌరవాలన్నీ కూడా ఆయన సన్నిధిలోకి వచ్చేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేశారు. ఎంతో తగ్గింపు, ఎంతో విధేయత మనలో ఉండాలి. అది లూకా సువార్తలో ఉపమానం మీకు తెలిసిన సమాచారమే కదా. అలాగే యోషియా అనే ఒక యోధ రాజు కూడా దేవుని యొక్క మందిరములో ఎంతో తగ్గింపు కలిగి ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే ధర్మశాస్త్రపు మాటలు విన్నాడో వస్త్రాలు చించుకొని ఆ కన్నీళ్లు రాల్చి దేవుని సముఖంలో దేన మనసు కలిగి ఉంటాడు. అప్పుడు దైవ సందేశం ఏంటంటే, ఇదిగో నీ కాలంలో యెరూషలేము పట్టణం మీద నేను కీడు రానియను. ఎందుకు? నువ్వు నా సన్నిధిలో నిన్ను తగ్గించుకున్నావు. నువ్వు అంటే ఒక దేశానికి రాజైనా సరే దేవుని యొక్క సన్నిధిలో ఎంతో తగ్గించుకున్నప్పుడు యెరూషలేము మీదకి అతని కాలంలో కోపం రాలేదన్నమాట. వాస్తవానికి యెరూషలేము పట్టణం మీద కోపం కుమ్మరించాలి, కానీ అతని విధేయతని, అతని మారు మనసును, అతని దీనత్వాన్ని చూసి పరమతండ్రి ఏం చేశారంటే కోపం అతని కాలం రానికుండా తప్పించేశాడు. పాత నిబంధనలో భక్తులందరూ కూడా ఎంతో తగ్గింపు సహోదరులారా, ఎంతో తగ్గింపు, ఎంతో విధేయత. బాప్తిస్మ ఇచ్చే యోహాను మాత్రం ఏమన్నాడు? గొప్పవాడు వాస్తవానికి ఆయన. స్త్రీలు కంటే వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టల. తర్వాత నెక్స్ట్ అది వేరే సబ్జెక్టు, రెండు అవార్డు తీసుకోమకండి. మరలా స్త్రీలు కంటే వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టల, వాస్తవమే. కానీ క్రీస్తు యేసుని గొప్పగా హెచ్చించాడు ఆ మనిషి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను ఆయన చెప్పులు వారను ఇప్పటికంటే నేను పాత్రుడను కాను. మోషే కూడా ఎన్నిసార్లు సాగిలపడ్డాడు, ఎన్నిసార్లు వాళ్ళు తిరుగుబాటు చేశారో, ఎన్నిసార్లు సాగిలపడ్డాడో.
ఒక దావీదులో కానీ, ఒక అబ్రహాములో కానీ, ఒక పౌల్లో కానీ, యేసుక్రీస్తులో కానీ. యేసుక్రీస్తు తను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు? మన కొరకు క్రీస్తు అంత తగ్గించుకుంటే ఈ రోజు నువ్వు తగ్గించుకొని సహోదరుని కొందరు చెప్పలేవా? మాట్లాడలేవా? నీ సహోదరుతో నువ్వు మాట్లాడలేవా? ముందు నేనే మాట్లాడాలి, నేనే మమ్మల్ని చెప్పాలి, నేను చెప్పను, నేనే పలకరించాలి. ముందు పలకరించు. ఏమైంది? అవన్నీ అలాంటి ఆలోచనలు ఉండకూడదు సహోదరులారా. మనం ఆత్మ సంబంధులు, మనం ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. ఎవరు పలకరిస్తే ముందు నువ్వే గొప్ప కదా, నువ్వే హెచ్చించబడతావు. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం ఎంత మాత్రం కూడా మనం అతిశయించడం కానీ, మన స్థితిని బట్టి హెచ్చించుకోవడం కానీ ఏమాత్రం కూడా ఉండకూడదు. నేను ముగించేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకున్న సందేశం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి లేదా క్రమశిక్షణ గురించి మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో మనం వస్త్రములు ధరించుకునే వారముగా కనపడాలి. అలాగే ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిలో క్రమశిక్షణ అనేది మనలో ఉండాలి. అంటే క్రమశిక్షణ అంటే మొట్టమొదటి సమయపాలన. అంటే సమయానికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయానికి రావాలి. చక్కగా నిలువము అంటాడు, చక్కగా కూర్చునుము అని మాట్లాడుతుంటాడు. చక్కగా కూర్చొని ఈరోజు దేవునికి సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే నీ ప్రవర్తన తృణీకరింపబడకూడదు, నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు. అలాగే సమీపించి ఆలకించాలని మాట్లాడుతుంటాడు. అలాగే దేవునికి సన్నిధిలో నీ నోటిని కాచుకోమంటాడు. అలాగే దేవునికి సన్నిధిలో తగ్గింపు అనేది కలిగి ఉండవలసిన అవసరత ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మంచి క్రమశిక్షణ కలిగి దేవుని పిల్లలుగా బ్రతకాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభునామములో తెలియజేసుకుంటాను.